ప్రధాన వార్త మూసీ అభివృద్ధి ఆగదు. ఆ నది పేరు పిల్లలకు పెట్టుకునేలాగా ప్రక్షాళన చేస్తాం. అంటే మూసీ అనే పేరు పిల్లలకు పెట్టుకునేలాగా అంత గొప్పగా ఆ నదిని తయారు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాళేశ్వరం పైన 1,00,000 కోట్లు కుమ్మరించారు. మూసీ నిర్వాసితులకు 10,000 కోట్లు ఇవ్వడానికి సహకరించరా? కేటీఆర్, హరీష్, ఈటల వారం రోజుల పాటు ఆ నదీ పరివాహకంలో ఉంటే జనం బాధలేంటో తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాల అందజేత. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ చేతుల మీదుగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతోందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక 90 రోజుల్లోనే 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత అని అన్నారు. అక్టోబర్ 9వ తేదీన 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది తమ చిత్తశుద్ధి అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే, మీ చేతుల మీదుగా అంటే ఇంజనీర్ల చేతుల మీదుగా అద్భుతమైన నిర్మాణాలు జరగబోతున్నాయి. వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యాయామోపాధ్యాయులు, లైబ్రేరియన్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 1,635 మందికి ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. కృష్ణా, గోదావరి, గంగా, యమున, సరస్వతి, కావేరి ఇలా నదుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకునే తల్లిదండ్రులు మూసీ పేరు ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే అది విషతుల్యం, మురికిమయం అయిపోయింది. అందుకే దాన్ని ప్రక్షాళన చేపట్టాం. మూసీ పేరును కూడా పిల్లలకు పెట్టుకునేలాగా దాన్ని అభివృద్ధి చేసుకుందాం. మూసీ వద్దకు ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదు. కేటీఆర్, హరీష్, ఈటల రాజేందర్లు వారం రోజుల పాటు మూసీ పరివాహక నివాసాల్లో ఉండండి. అప్పుడు ప్రజల కష్టాలు, బాధలు తెలుస్తాయన్నారు సీఎం. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో ఆలోచించండి. భాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు ఎన్ని విపత్తులు వచ్చినా చెక్కు చెదరలేదు. హైదరాబాద్లో హైకోర్టు, చార్మినార్, అసెంబ్లీ ఇలా ఎన్నో అద్భుత చారిత్రక కట్టడాలు ఉన్నాయి. 100 ఏండ్లైనా టీవీగా నిలుచొని అలాంటి కట్టడాలు నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? 10 సంవత్సరాల్లోనే కుప్పకూలిపోయిన కాళేశ్వరం కట్టిన వారిని అనుసరిస్తారా? 100 ఏళ్ల అనుభవం ఒకవైపు, 10 ఏళ్ల దుర్మార్గం మరోవైపు ఆలోచించుకోండి. హైదరాబాద్ దాహార్తిని తీర్చి వరదలను నియంత్రించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. గత 10 సంవత్సరాలు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు, అమరుల స్తూపం, సచివాలయం ఇలా అన్నింట్లోనూ నాణ్యత లోపమే. ఒక చిన్న గుడిసె వేసుకున్న ఒక అంచనాతో ముందుకెళ్తాం. 1,50,000 కోట్లకు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంకా పనులు మిగిలే ఉన్నాయి. మల్లన్న సాగర్ నిర్మించిన చోట భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు ముందే నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో ఏ రోజు 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. మీరు ఎలా కట్టారు, ఎక్కడ కట్టారు అనే దానిపైన విచారణకు సాంకేతిక నిపుణులను నియమిద్దాం. దాని వెనకాల ఉన్న మర్మమేంటో బయటపెడదామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సో ఇక్కడ కొన్ని అంశాల మీద మనం మాట్లాడాలి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయించారు. మూసీకి మనం అక్కడున్న నిర్వాసితులకి 10,000 కోట్లు అయితే 10,000 కోట్లు ఇవ్వలేమా అన్న క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే, ఇప్పుడు మీరు 10,000 కోట్లు ఇద్దామని డిసైడ్ అయిపోయారా? వాళ్ళకి ఎలాంటి ఇల్లు ఇద్దామని నిర్ణయించుకున్నారు? ఇల్లుకి ఇల్లు ఇద్దాం, భూమికి భూమి ఇద్దాం, వాళ్ళ పోయిన ఉపాధికి ఉపాధి కల్పిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారా? మరి ఆ రకమైన ప్రణాళిక, ఆ రకమైన హామీ అక్కడ మీరు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలని లిఫ్ట్ చేసేటప్పుడు, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసేటప్పుడు ఆ రకమైన హామీ మీరు ఇస్తున్నారా అన్నది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఇంతవరకు అయితే ఇగో ఇన్ని వేల కోట్లు మేము ఖర్చు పెట్టబోతున్నాం, మీకు ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇస్తామనో ఇంకోటనో మీరు ఎక్కడా చెప్పట్లే. ఎక్కడైతే ఖాళీ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళని అందులో పెట్టిరు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కొక్క ఇంట్లో తండ్రితో పాటు 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, కోడళ్ళంతా అన్ననే ఉంటున్నారు, పిల్లలంతా అన్ననే ఉంటున్నారు. మరి ఒకరికి ఒక ఇల్లు ఇస్తే మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? అదే ఇంట్లో ఎట్లుండగలుగుతారు? ఇది ఒక ప్రశ్న. మరి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే అందరికీ ఇల్లు కట్టియండి. మీరన్న పాయింట్లో ఒకటి వాస్తవం ఏంటంటే, ప్రజలు ఎవ్వరు అక్కడ ఆ వాసన పీల్చుకుంటూ అక్కడ ఉండాలని ఎవరు కోరుకోవట్లే. మా జీవితం ఇట్లా తయారైంది, మా పిల్లలైనా కనీసం ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నారు. ఆ మూసి గబ్బు వాసన పీల్చి అక్కడ ఉండాలని ఎవరు కోరుకోరు. అండ్ తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఆ మూసి ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం ఇంకా హైదరాబాద్ మునుగుతుంది చిన్నపాటి వర్షానికే? సో ఇది ప్రజలు కూడా కోరుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు చేయాల్సిన ప్రణాళిక పగడ్బందీగా చేయకపోతే
అక్కడున్న నిర్వాసితులని సాటిస్ఫై చేసే విధంగా ఉండకపోతే పెద్ద ఎత్తున ఆగ్రహం వస్తుంది. మీరు లెక్క కడుతున్నారు 10,000 15,000 ఇండ్లే ఉన్నాయని అంటున్నారు. లేదు, అక్కడ మినిమం 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మీరు చెక్ చేసుకోండి. తక్కువలో తక్కువ ఒక 50-60 వేల ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి. 50-60 వేల ఇండ్లు తొలగించాల్సి వస్తుంది. మీరు చిన్నయో 20 గజాలయో 30 గజాలయో 50 గజాలు ఎన్నో. మరి వీళ్ళందరికీ ఇండ్లు కట్టియాలి, వాళ్ళందరికీ ఉపాధి చూపించాలి, వాళ్ళందరికీ పరిహారం ఇవ్వాలి. ఇంకా సో ఇది ఏమీ చేయకుండా మీరు అక్కడి నుంచి అందరినీ బుల్డోజ్ చేస్తామంటే కుదరదు. సో అక్కడ ప్రజలు ఇప్పుడు నిన్న ఆ ఫణిగిరి కాలనీ ఎక్కడో చైతన్యపురి ఏరియాలో భయంతో ఉన్నారు, భయ ఎక్కడ కూలగొడతారో అని. మరి వాళ్ళకి హామీ ఇచ్చి ఉంటే, ఇక మేము 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మీకు ఏమి ఇబ్బంది అని వాళ్ళకి చెప్పుంటే వాళ్ళకి ఆందోళన ఎందుకున్నది? సో దీన్ని ఒకసారి మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ అడగకపోతే ఏం చేస్తాయి? సో మీరు ప్రజలను ఎంతవరకు సాటిస్ఫై చేస్తున్నారని చూడండి. అపోజిషన్ పార్టీలు తర్వాత ప్రజలని మనం ఎంతవరకు సాటిస్ఫై చేస్తున్నాం, ఇంకా ఆ ప్రజల్లో ఆందోళన ఎందుకున్నది, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారన్న దాని మీద ఫోకస్ చేయండి. అప్పుడు మనకి వాస్తవం అర్థమవుతుంది. అండ్ ఇంకా నిన్న మాట్లాడిన దాంట్లో మల్లన్న సాగర్ నిర్మించిన చోట భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు ముందే నివేదిక ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. అదే మల్లన్న సాగర్ భూకంపాలు వచ్చే కేంద్రంలో కట్టిండని సాంకేతిక నిపుణులు చెప్పినప్పుడు 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపట్లేదు, ఎందుకు నింపలేదని మీరు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఈ క్వశ్చన్ 2 ఏళ్ల కింద క్వశ్చన్ చేసినాం. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి సందర్భంలో నేను ఒక 1000 సార్లు మాట్లాడి ఉంటా. మేము టెక్నికల్గా అసలు ఏమేం జరిగిందన్న దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. మరి 10 నెలలు అయింది కదా మీరు వచ్చి, మరి ఆ మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ చేసిరా? ప్రజల్ని మాయ చేస్తున్నారు. జ్యుడిషియల్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద వేసిరని. మీరు వేసిన కమిషన్ కాళేశ్వరం మీద వేయలే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీద మాత్రమే వేసిండ్రు. మిగతా 90% వర్క్స్ మెగా కృష్ణారెడ్డి చేసిండు. ఆ మెగా కృష్ణారెడ్డి చేసిన పనుల మీద మీరు ఎంక్వైరీ వేయలే. మీరు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారు. మరి మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ ఏది? దొంగలు దొరికిపోతారు ఈజీగా. మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర పోయి మీరు మాట్లాడుతున్నారు. ఆ నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలు ఆగం చేసిన బ్యాచ్ కదా ఇదంతా. మరి వాళ్ళ మీద ఎంక్వైరీ ఏది? మీరు అంటున్నారు, చెప్తున్నారు అన్ని వాస్తవాలే, కానీ మీరు చేసే పనుల విషయానికి వచ్చేసరికి అక్కడ కనబడట్లా. చలో నెక్స్ట్. 20 ఏళ్లుగా పేదోళ్ల మధ్య ప్రజా జీవితంలోనే ఉన్న ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆ దుర్గంధంలోనే బతకాలా? వారికి మంచి భవిష్యత్తు ఉండొద్దా? 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద కుమ్మరించారు. 10,000 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వడానికి సహకరించరా? వాళ్లకు మంచి కాలనీ ఏర్పాటు చేసి పాఠశాల, జూనియర్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిద్దాం. ప్రతిదానికి అడ్డుపడడం కాదు, నిర్వాసితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. మొత్తం ఒకేసారి ఎత్తకండి. ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్ని తీసుకొని ఫస్ట్ అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకొని ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి. అక్కడ బాధితులు, అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు సాటిస్ఫై అవుతే మిగతా ప్రాంతంలో ఇవ్వడానికి వాళ్ళే ముందుకు వస్తారు. మేము ఇక్కడ ఉండం, మేము కూడా అక్కడికి వెళ్ళిపోతామని. సో ఫస్ట్ ఆ 2 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళని పైలట్ కింద తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయండి.